నా ప్రియమైన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా నా విద్యార్థులకు కొన్ని అంశాలు నా చిన్నతనంలో ప్రత్యక్షంగా నేను చూసినవి, నా హృదయాన్ని కలసివేసినవి, ఇప్పటికీ మరువలేకుండా నా మనసులో నిలిచిపోయినవి అవే మన సాంఘిక మూఢాచారాలు, foolish practices in the society. In my childhood experiences, though I was born and grown in Kalyandur, during weekends, Dasara holidays, Sankranti holidays, especially summer holidays, I used to go to a nearby village, that is Konapuram, which is known as Sugepalli Konapuram, where we had lands. Our house is in the middle of the village, very big house. There is a godown for us. When I saw some foolish practices in that village, my heart was broken. I felt very miserable towards the SCs of that village. Some of the incidents hurt me a lot. Though I didn't have the world knowledge and what Gandhiji said, my age is very tender, just 10 or 12, in between. I saw some of the SCs who must pass in front of our house. When they come near our house, they remove their shoes, they remove their towels and put them behind the shoulder, bowing their heads and bodies forward. They passed away. I was scared. Why those people with immense fear, terrible fear, they walk away in front of our house. When I asked my elders, why? ఎందుకు వాళ్ళలా చెప్పులు తీసి, టవల్ తీసి, తలకు చుట్టుకున్న టవల్ కూడా తీసి, భుజం మీద ఉన్న టవల్ తీసి, సంకలో పెట్టుకొని, ఇంటికి దూరంగా అలా వంగి వంగి ఎందుకు వెళ్తున్నారు? మొహానికి ఏదో చెయ్యడ్డం పెట్టుకొని వెళ్తున్నాడు, ముఖ్యంగా ఉదయం పూట. అంటే అగ్రకులాలు వాళ్ళ ముఖాలు కూడా ఉదయాన్నే చూడకూడదంట. ఏమండి ఇవి?
And many SCs worked in our farm, dry land and wetland. We had some 3 to 4 SC servants, 1 or 2 BC servants, whose work is to milk the cows and buffaloes very early morning and cleaning the shed, animals' shed, and cleaning the home in front. Before sunrise, they have to complete all those works and they go. When they asked me to give some drinking water, I got a tumbler and gave them, but they scared them. They moved back. షౌకరీ మేము ముట్టుకోకూడదు, మీరు దూరంగా ఉండండి, నేను కూర్చుంటాను, దోశలు పెడతాను, చెంబు పైకెత్తి నీళ్లు పోయండి అని పోయించుకునేవాళ్ళు. ఇది ఏమిటి నాకు అర్థమే కాలేదు చిన్నతనంలో. నాకు ఇది ఏమి ఆచారాలండి, ముఖ్యంగా పల్లెటూళ్ళలో. ఇక వాళ్లకు జీతాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఏవో పంట వచ్చినప్పుడు గింజలు ఇచ్చేవాళ్ళు, లేదు ఏవైనా బట్టలు పట్టించేవాళ్ళు పండుగ సమయంలో. మరొక విషయం మర్చాను, వాళ్ళు సంవత్సరానికి ఇన్ని జతలు చెప్పులు కుట్టి ఇవ్వాలని ఒక రూల్, ఆనవాయితీ అంటారు, కానీ రూల్ అంటున్నాను నేను. నాకు ఒకసారి జత చెప్పులు నా కొలత తీసుకుని వెళ్ళి బాగా చర్మంతో కుట్టి తెచ్చి నా పాదాల దగ్గర పెట్టి దూరంగా కూర్చున్నాడు. కొంచెం షౌకరీ వేసుకో నీకే. నేను వేసుకున్నాను. అవి ఒక విచిత్రంగా ఉన్నాయి. వాటితో నడిస్తే కిర్ అనే శబ్దాలు వస్తాయి. నేను అడిగాను, ఎందుకు ఈ శబ్దాలంటే, షౌకరీ రాత్రిపూట నడిచేటప్పుడు పురుగు పుట్ర వస్తాయి, ఈ కిర్రు శబ్దం వింటే అవి కాళ్ళ దగ్గరికి రావు, దూరంగా పోతాయని చెప్పారు. కానీ ఎంత ప్రేమగా మాట్లాడేవాళ్ళు, ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు. వాళ్ళకు నన్ను ఎత్తుకొని ముద్దాడాలని ఉంది, కానీ ఆ దురాచారము వాళ్ళను ముందుకు రానివ్వలేదు. ఇక వాళ్లకు సద్దులు కట్టినప్పుడు పైనుంచి అరచేతిలోకి జార విడిచేవాళ్ళు ముద్దలు. అలా వాళ్ళు పక్కన ఒక మూల కూర్చొని తినేవాళ్ళు. తినడానికి కూడా వాళ్ళకు హక్కు లేదా? ఆ ఊర్లో ఉన్న బావుల్లో నీళ్లు వాళ్ళు చేదుకోవడానికి లేదు. ఊరి బయట ఏదో ఒక బావి ఉంది ఆంజనేయ స్వామి గుడి దగ్గర, దాంట్లో నీళ్లు వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అక్కడే దగ్గరే ఉంది ఎస్సీ కాలనీ. అంటే చూడండి, ఎలా స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా ఆ అణగారిన కులాలకు స్వాతంత్రం లేదు, బానిసత్వం. ఇది తెలంగాణలో మరీ దారుణం. నీ బాంచం దొర, నీ పాదాలు మొత్తం దొర అంతేగాని వాళ్ళకింత కడుపుకు అన్నం దొరికేది కాదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడుతున్నాం. అందుకు సంతోషించాలి. ఇంకా కళ్యాణదుర్గంలోకి వస్తే ఇక్కడ కూడా మాకు వ్యవసాయం, వ్యాపారం, హోటల్ వ్యాపారం, అయ్యన్న హోటల్. మా హోటల్కి ఎదురుగా విజయదుర్గ హోటల్. మా హోటల్లో అలాంటి నిబంధనలు ఏమీ లేవు. ఎవరైనా రైట్ ఫర్ ది అడ్మిషన్ టు హ్యావ్ దేర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్.
everyone, వెల్కమ్ టు అవర్ హోటల్. మా మామగారు కాంగ్రెస్ లీడర్. కొల్లి అయ్యన్న అంటే ఫేమస్ కాంగ్రెస్ లీడర్. ఆయన మంచి సిద్ధాంతాలు. పల్లెటూళ్ళ నుండి ఎస్సీస్ ఏదో పని మీద తాలూకా ఆఫీస్లోనో, కోర్టుకో, వ్యవసాయ అధికారుల దగ్గరికో వచ్చేవాళ్ళు. ఏదైనా కొనుగోలు చేయడానికో పల్లెల నుండి వచ్చేవాళ్ళు. ఏదో కొంత తిని బయలుదేరి నడుచుకుంటూ వచ్చింటారు. అప్పుడు బస్ సౌకర్యాలే లేవు. పాపం 2 గంటలకు ఆకలి మా హోటల్ దగ్గరికి వచ్చేవాడు. షౌకరీ ఒక దోసి అడిగేవాడు. వాళ్ళకు మా సర్వర్లు ప్లేట్ ఇచ్చేవాడు కాదు. ఒక పేపర్లో, న్యూస్ పేపర్ పీస్లో దోశ వేసి దాని మీద చట్నీ వేసి తప్పని వాళ్ళ చేతుల్లోకి పడవేసేవాడు. తిన్నాక గ్లాసు కూడా ఇచ్చేవాడు. దోశలోకి నీళ్లు పోసేవాడు. తిని నీళ్లు తాగినాక వాళ్ళు డబ్బులు తీసి ఆ నెట్ల మీద పెట్టేవాడు. దాన్ని సర్వర్ తెచ్చి మాకిచ్చేవాడు. ఇంకా కళ్యాణదుర్గంలో ఉండే ఎస్సీస్ అయితే అస్సలు వచ్చేవాడు కాదు. వాళ్ళకు భయం. అసలు మెయిన్ బజార్లో తిరిగేవాళ్లే కాదు. ఎంతటి అనాగరికత, ఎంత అగ్రకుణాల ఆధిపత్యం ఉందో మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇంతటి దారుణమైనటువంటి రోజులండి. కానీ బాగా మార్పు వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రేమతో కాదండి, వాళ్ళ ఓట్లతో గెలవడానికి. రాజకీయ నాయకుల్లో ఒక దొంగ ప్రేమ, దొంగ అభిమానం. అది కూడా మాలోడా అనేవాళ్ళు. అది పోయి ఓ హరిజనులారా చూడండి సంబోధన. ఎందుకు ఈ మార్పు? ఓట్లు అధికారంలో రావడానికి వాళ్ళ ఓట్లు అవసరమయ్యింది. ఓట్లు వేయించుకున్నాక ఏమైనా వాళ్ళ కోసం చేశారా? చేసి ఉంటే ఎంత బాగుండేది. కేవలం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మన ప్రభుత్వానికి అందించిన తరువాత కొంత మెరుగైంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వల్ల బాగా చదువుకొని ఉద్యోగాలలో చేరారు. గాంధీ కలలు గన్న రామరాజ్యం వచ్చింది, బాగా ఉండింది. చూడండి, 65, 70, 75 వరకు బాగా జరిగింది. రామరాజ్యంగానే ఉండింది. కానీ ఆ తరువాత ప్రారంభమైంది రాజకీయం. కులం, మతం కోరలలో చిక్కింది, విషపు కోరలలో చిక్కింది. మతం పేరట, కులం పేరట రెచ్చగొట్టడం, భయపెట్టడం, రిగ్గింగ్ చేయడం, దౌర్జన్యం చేయడం, ఇళ్ళు కాల్చడం, మనుషులను కొట్టించడం, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు 70 తర్వాత పెరిగాయి. 75 విజృంభించాయి. సంజీవరెడ్డి, వివి గిరి రాష్ట్రపతికి పోటీ పడినప్పుడు, ఆ తర్వాత రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ రాజకీయాలు మారడం, ఇందిరాగాంధీపై తిరుగుబాటు చేయడం, మన రాష్ట్రంలో రెడ్డి కాంగ్రెస్ అవతరించడం,
కేంద్రంలో జనతా పార్టీ అవతరించడం, జయప్రకాష్ నారాయణ్ గారి నాయకత్వంలో మొరార్జీ దేశాయ్ ముఖ్యమైన ప్రధానమంత్రి కావడం, ఇలా అనేక మార్పులు వచ్చాయి. కొంతవరకు మధ్యలో కుల రాజకీయాలు తగ్గాయి మళ్ళా. మరి ఈరోజు చూడండి ఎలా ఉంది రాజకీయం, చెప్పండి, మీరే చెప్పండి. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? మనకొక రాజ్యాంగం ఉందా? మనకొక న్యాయస్థానం ఉందా? భయమే లేదు. ద మైట్ ఈజ్ రైట్. బలమున్న వాణిదే రాజ్యం, వీరభోజ్యం. ఈరోజు మన దేశ అభివృద్ధికి ఈ కుల మత రాజకీయాలే అడ్డంకులుగా నిలిచాయి. దే ఆర్ ది మెయిన్ ఆబ్స్టకల్స్. అడ్డుగోడలైపోయాయి. సామాన్య ప్రజల్ని విభజించడం. ఆ రోజు మనకు స్వాతంత్రం లేకున్నప్పుడు ఎలా అయితే ఆంగ్లేయులు అమాయకమైన భారతీయులను, భయస్థులను విభజించి పాలించారో అదే జరుగుతున్నది. ఆనాడు తెల్లదొరలు, ఈనాడు నల్లదొరలు. మన భరతమాతకు దాస్య శృంఖలాలు తెంచి మనము స్వతంత్ర ఊపిరిని అందించాం, దాస్య విముక్తిని గాయించాం మన భరతమాతను. మరి ఈనాడు ఏం జరుగుతున్నది? ఇలాంటి కుతంత్రాలు, కుట్రలు ఇలాగే కొనసాగితే భారతదేశ మనుగడకే ముప్పు రాబోతున్నది. చుట్టుపక్కల శత్రువులు పొంచి ఉన్నారు, ముఖ్యంగా చైనా. దొంగ దెబ్బ కొట్టడంలో చైనా వాళ్ళను మించిన వాడు లేరు. ఒక పక్క మన దాయాదులు. ఈ మధ్య కొంత మార్పు వచ్చింది, కానీ ఈ టెర్రరిస్టులను మాత్రం నియంత్రించే వాళ్ళే లేకుండా పోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన దమన కాండ, దారుణ కాండ కళ్ళకు కట్టినట్లు చూశారు కదా టీవీలలో. కాబట్టి ప్రజలు చైతన్యవంతులు కావాలి. మేధావులు మౌనంగా ఉండిపోతున్నారు, ప్రేక్షకులుగా ఉండిపోతున్నారు. చూడండి, ఆనాడు మహాభారతంలో కురుసభలో ద్రౌపదిని వివస్త్రం చేయడానికి దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఆ దుష్ట చతుష్టయం ప్రయత్నించినప్పుడు పెద్దలైన వారు తలలు వంచుకున్నారు. ఒక దుర్మార్గం జరుగుతుంటే పెద్దలైన వారు అడ్డుపడాలి కదా, అడ్డు చెప్పాలి కదా. ధృతరాష్ట్రుడేమో గుడ్డివాడు. మరి భీష్మాచార్యులకి ఏమైంది? ద్రోణాచార్యులకి ఏమైంది? విదురునికి ఏమైంది? అందరూ తలలు వంచుకొని కూర్చున్నారు. ద్రౌపది కన్నీటి శాపమే వాళ్లకు కురుక్షేత్రంలో దారుణంగా చంపబడ్డారు. ద్రోణ, భీష్మ, అశ్వత్థామాదులు అతి క్రూరమైన చావు, దారుణమైన చావును చూడాల్సి వచ్చింది. ఒక స్త్రీ కన్నీటికి అంత మహాశక్తి ఉందనే విషయాన్ని మర్చిపోకండి. మరి ఈరోజు ఏం జరుగుతుంది మన అసెంబ్లీలో? ఒక గొప్ప వేదిక అసెంబ్లీ అన్నా, పార్లమెంట్ అన్నా, ప్రజాస్వామ్యంలో అవి మంచి వేదికలు. అక్కడ మనం ఏం చేయాలి? ప్రజా సమస్యలను పరిష్కరించాలి, వాటిని గురించి చర్చించాలి, ప్రతిపక్షాలతో కలిసి చర్చించాలి, వాళ్ళ సూచనలు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంకి
వెల్కమ్ చెప్పాలి. అది పోయి ఒకరి మీద ఒకరు దారుణంగా బురద చల్లుకోవడం ఏమిటి? ఆ అన్‌పార్లమెంటరీ వర్డ్స్ ఆడవాళ్ళని గురించి మాట్లాడడం ఏమిటి? స్త్రీలేం చేస్తారండి? మన రాజకీయ దౌష్ట్యానికి స్త్రీలు బలి అయిపోతారు. ఇది మంచిది కాదు. ఆవేశం అన్ని విధాల అనర్థదాయకం. కొంతమంది నోటిలో వచ్చే భాష వినలేకపోతున్నాం. అతి దారుణమైన భాష. ప్రజాస్వామ్యమా, నీకింతటి దుర్గతి వచ్చిందా అని బాధపడడం తప్ప ఈ వయసులో నేను ఏమీ చేయలేను. కాబట్టి నేను అందరినీ కోరేది ఒక్కటే. స్వాతంత్రానంతరం మన దేశం ఒక ప్రగతి పథంలో నడుస్తూ ఉంది. వస్తాయి, అడ్డంకులు వస్తాయి, వాటిని అధిగమించాలి. ప్రజలకు చైతన్యపరిచే విద్యా విధానం కలిగించాలి. నిరక్షరాస్యత పోగొట్టాలి. ఇంకా ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారండి? మరి చదువుకున్న వాళ్లకు, డిగ్రీలు, ఉన్నత చదువులు చదివిన వాళ్లకు ఉద్యోగాలేవి? ఉద్యోగ వసతి కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే కదా. మీరు అధికారంలోకి వచ్చింది ఎలా వచ్చారు? యువతను ఆకర్షించారు, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, గాలిలో మేడలు కట్టి చూపించారు. నమ్మారు కదా, మీకు ఓటేశారు కదా. వాళ్ళ మీద దృష్టి మళ్లించండి. ఈ ప్రతిపక్షాల గోళ మీకెందుకు? అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు చక్కని ప్రణాళికలతో వృథా ప్రణాళికలను తొలగించి వాటిని రూపుమాపి కొత్త వాటిని రూపొందించండి. మొదట అభివృద్ధి, తరువాత ఉద్యోగ అవకాశాలు. మరి రైతుల పరిస్థితి? ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల పరిస్థితి మారడం లేదు, దారుణంగా ఉంది. ముఖ్యంగా రాయలసీమ. వాన రాకడా ప్రాణం పోకడా తెలియదు. వస్తే వరుసగా కుంభవృష్టి, లేదంటే నెల 2 నెలలైనా చినుకు పడదు. పంట ఎండిపోతుంది. రైతు ఎన్నాళ్ళని ఆకాశం వైపు చూస్తాడు? ఇంకా ఏదైనా పంట వర్షం బాగా వచ్చి పంట పండితే వాటిని కొనేవాడే లేడు. సరైన మార్కెట్ యార్డులు వచ్చాయి, కానీ ఆ మార్కెట్ యార్డులు నిస్తేజంగా ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నాయి. మార్కెట్ యార్డ్ కమిటీ ఉంది, ఆఫీసర్లు ఉన్నారు. రైతులకు సరైన ధర ఇచ్చి కొనుగోలు చేయొచ్చు కదా. వాళ్ళ కడుపు కొట్టడం ఎందుకు? అటు రైతులు నష్టపోతున్నారు, ఇటు కొనుగోలుదారులు నష్టపోతున్నారు. మధ్యలో దళాలు బాగా పెట్టేగిపోయి కోటీశ్వరులు అవుతున్నారు. ఈ వ్యవస్థ మారాలి. ఎలాగైతే ఈ అంటరానితనం, ఇల్లిటరసీ వీటిని అధిగమించూ వస్తున్నాం. కానీ ఈ లంచగొండితనం, ఈ రాజకీయ కుట్రలు, ఫ్యాక్షనిజం పోవాలి. రాయలసీమ నుండి అవి వెళ్ళిపోవాలి. కూకటి వేళ్లతో నిర్మించి ఒక చక్కని రతనాల సీమగా రాయలసీమ పెంపొందించాలని, అందుకు కృషి చేయాలని చాలా వరకు మన రాయలసీమ వాళ్ళే ముఖ్యమంత్రులు ఉంటున్నారు కదా. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనూ మన రాయలసీమ వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉంటున్నారు. మరి వాళ్ళు మన రాష్ట్రానికి, వాళ్ళ జిల్లాలకు ఏం చేశారండి? రాయలసీమకి ఏం చేశారో చెప్పమనండి. గుండె మీద చెయ్యి వేసుకొని చెబితే
అప్పుడు వాళ్లకు ఆత్మ విమర్శ అనేది జరుగుతుందని తెలుపుతూ విరమిస్తున్నాను. వందనం.